హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఆడవాళ్లకు ఇంటి నుంచే చేసుకునే బెస్ట్ హోమ్ బిజినెస్ ఐడియాస్ అండి. సో, మనకి వీటిలో పెట్టుబడి పెద్దగా అవసరం లేదండి. 500 నుంచి 1000 లేదా 2000 రూపాయల లోపలే ఉంటుంది. సో, ఇంటి దగ్గర నుంచే బయటకి వెళ్లి చేసుకోలేము జాబ్సు. బయటకెళ్ళి పెద్దగా మేము టైమ్ స్పెండ్ చేయలేము. ఇంట్లో చిన్న పిల్లలున్నారు, లేదా ఇంట్లో చూసుకోవడానికి పెద్దవాళ్ళున్నారు. అస్సలు వీలు కాదు, లేదా మా హస్బెండ్ బయటకు పంపించరు. ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, కొన్ని బిజినెస్ ఐడియా అండి, ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియాస్. ఇలాంటి బిజినెస్ ఐడియా గనక ఫాలో చేస్తే కొంచెం కొంచెంగా పుంజుకుంటూ మంచి స్టేజ్‌లో ఇప్పటికీ ఉన్నవాళ్ళున్నారండి. చాలా సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా నేను చూసిన తర్వాత మన ఛానల్‌లో మన సబ్స్క్రైబర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి ఒక మంచి ఐడియాస్ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఓకేనా? ఇకపోతే బిజినెస్ ఐడియాస్ ఏంటంటే, ఇప్పుడున్న ట్రెండీ బిజినెస్‌లో చాలామంది యూట్యూబ్ ద్వారా కూడా ఎర్నింగ్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్ నుంచి కూడా ఛానల్ లాంటిది రన్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నెయ్యి తయారీ. నెయ్యి అనేది మనకి అందరికీ ఆడవాళ్ళకి ఇంట్లో సొంతంగా మనం పాలు తీసుకొని కొంచెంగా చేసుకుంటూ ఉంటాము. అందరికీ ఐడియా ఉంటుంది. సో, ఒకవేళ నెయ్యి తయారీ మీకు చేయడం రాకపోయినా కూడా చక్కగా యూట్యూబ్‌లో చాలా బోలెడు వీడియోస్ ఉన్నాయి. చూసి నేర్చుకోవచ్చు. అదేమి పెద్ద కష్టమైతే కాదు. సో, నెయ్యి అంటే మనకు నియర్ బై విలేజెస్ నుంచి కూడా ఆవు పాలు కానివ్వండి, గేదె పాలు ఇట్లా తెప్పించుకొని మనకు నెయ్యి తయారు చేసి బాటిల్స్ ఇప్పుడు ప్లాస్టిక్ అయినా ఉన్నాయి, సీసావైనా ఉన్నాయండి. అవి బల్క్‌గా మన ఫ్యాక్టరీ దగ్గర నుంచి తెప్పించుకోవడము, లేదా బల్క్‌గా కొనుక్కుంటే సూపర్ మార్కెట్‌లో కూడా మనకు తక్కువ ప్రైస్ పడతాయి. రెగ్యులర్‌గా కొనుక్కునేదైతే మాత్రము మనకొక ప్రైస్‌కి ఇస్తారనమాట. అంటే ఇట్లా బిజినెస్ పర్పస్‌గా అని చెప్పి మనం అడిగామంటే, ఇంక రెగ్యులర్‌గా మనకి ఒక తక్కువ ప్రైస్‌కైతే ఇస్తారు. సో, నెయ్యి తయారీ చేసి మీకు ఓపిక ఉంటే చక్కగా అంటే ఎందుకేమంటే ఉదయం, సాయంత్రం విలేజెస్ నుంచి పాలు కలెక్ట్ చేసుకోవడం. అంటే ఇది ఎట్లా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చేసుకోవచ్చండి. నాట్ ఓన్లీ లేడీస్ కాదండి. లేడీస్‌కే అని కాదు. మగవాళ్ళు కూడా ఏదైనా మంచిగా బిజినెస్ చేయాలి అంటే ఇవాళ రేపు మంచి ట్రెండింగ్‌లో ఉన్నటువంటి బిజినెస్ ఐడియా కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకి బయట మార్కెట్స్‌లో వచ్చే నెయ్యి ఎంతవరకు మనకి క్వాలిటీ ఉంది చెప్పండి? కొంతమందైతే డాల్డా మిక్స్ చేస్తారు. కొంతమంది రకరకాల మందులు అంటే ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. అవి అంత హెల్త్‌కి మంచిది కాదు కదా! కాబట్టి చాలామంది కూడా ఇంట్లో నుంచి తయారు చేసే నెయ్యికి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. సో, మీకు ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే నెయ్యి తయారీ అనేది మనకి యూట్యూబ్‌లో బోలెడున్నాయండి. వన్స్ మీరు చెక్ చేసుకోండి. ఒక 10 లీటర్ల పాలకి మనం పెరుగు తోడు వేసి ఎంత నెయ్యొస్తుంది అనేది ఒకసారి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. ఇది మీరు తయారు చేయడానికి ఈ బిజినెస్ కానీ మీరు కొంచెం డెవలప్ చేసుకున్నారంటే తర్వాత దీనికి మెషిన్స్ కూడా వస్తున్నాయి. అంటే చిలకడానికి మనకి మెషిన్స్ గూడా రూ. 1000 నుంచి అవైలబుల్‌లో ఉన్నాయండి. సో, అదొకటి మీరు చూడండి. అంటే బిజినెస్ పెంచుకునే కొద్దీ మనలో గూడా మన బిజినెస్‌ని కూడా అడ్వాన్స్‌డ్‌గా చేసుకోవచ్చనమాట. లేదు కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె తయారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే ఆయిల్స్‌లో కూడా మీకు తెలిసిందేనండి జుట్టు బాగా ఊడిపోతుంది. ఏం ఆయిల్ ఎంత ప్రోడక్ట్ ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా హెయిర్ హెయిర్ ఫాలింగ్ ఎక్కువుంది. సో, అలాంటప్పుడు మనమే మంచి కొబ్బరి అంటే చుట్టుపక్కల వాళ్ళ కొబ్బరి తోటలుండి అట్లా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. సో, కొబ్బరి తెచ్చుకొని మంచిగా ఎండబెట్టి నూనె తయారు చేసుకోవడం. అంటే మనమే ఇంట్లో కూడా బాగా ఎండపెట్టేసుకొని, నూనె ఆడించుకునే మెషిన్ అయితే ఇది ఇన్వెస్ట్ చేయాలండి దీనికి మాత్రము. ఒకవేళ ఇంట్లోనే మీరు పెట్టుకొని చేయాలి అంటే మాత్రం లేదా 2 రకాలుగా ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకటి మనం సొంతంగా కొబ్బరి నూనె తయారు చేసి అమ్మడం ఒకటైతే, బయట నుంచి కొబ్బరి తెచ్చి వాళ్ళకి అంటే మనం పట్టించి ఇవ్వడం. ఇది కూడా తిరుపతిలో అండి చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. కొబ్బరి నూనె ఆడించే మెషిన్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్లి నేనైతే కనుక్కున్నాను. చాలా బాగా రన్ అవుతుంది ఈ బిజినెస్. నెక్స్ట్ హెర్బల్ ఆయిల్. ఇప్పుడు కొబ్బరి నూనె కూడా కాదండి. చాలా మంచి హెర్బల్ ఆయిల్ వస్తున్నాయి. ఇది నేను లాస్ట్ కొంచెం పాత వీడియోస్‌లో కూడా ఇది మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా అండి ఏదైనా స్టార్ట్ చేస్తే మనకి లాస్ లేకుండా మంచిగా పేరు రావాలంటే మనం ఇవ్వాల్సింది కస్టమర్స్‌కి మంచి క్వాలిటీ. సో,
క్వాలిటీ ఇవ్వగలిగితే మాత్రం బెస్ట్ బిజినెస్ అండి ఇది. సో, కొబ్బరి నూనెలో మనకి ఏమేం కావాలి ఇంగ్రీడియెంట్స్ కూడా చెప్తానండి. కొబ్బరి నూనె, కరివేపాకు, మెంతులు, ఎండబెట్టిన ఉసిరికాయలు, మందారం పువ్వులు లేదా ఆకులు అంటే ఇవి నీడలో ఆరబెట్టుకోవాలి. గోరింటాకు, గుంట గలగరాకు దొరికితే గుంట గలగరాకు ఎందుకంటే హెయిర్‌ని బ్లాకిష్‌గా కూడా తీసుకొస్తుందనమాట. ఇవన్నీ కూడా మనకి నూనెలో బాగా మరిగించి, వడకట్టి మనం చిన్న చిన్న 100 ఎంఎల్ లేదా 150 ఎంఎల్, 200 ఎంఎల్ ఇట్లా చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్‌లో మనం ఫిల్ చేసి మన ఓన్ ప్రోడక్ట్ మన సొంత పేరుతో ఒకటి పెట్టుకొని మనం లేబుల్ అంటించి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి బిజినెస్ అండి. ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరో చేతులు కట్టుకొని జాబ్ చేస్తూ ఎంతో నెలంతా కష్టపడి ఒక 10,000కి కష్టపడడం కన్నా కూడా సొంతంగా తయారు చేసుకొని ఒక 6 నెలల పాటు మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని అంటే ఈ ఐడియాస్‌లో ఏదో ఒకటి తీసుకోండి. అన్నీ చేయాలని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. మీ ఊర్లో మీకు పాజిబిలిటీ అయింది ఒకటుండొచ్చు. పాజిబిలిటీ కానిది ఉండొచ్చు. సో, కొన్ని రకాల ఐడియాస్ ఇస్తున్నాను. మీకు ఏదైతే మీ సరౌండింగ్‌లో ఏది వర్కౌట్ అవుతుంది, మీకు ఏది అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి ఈ వస్తువులన్నీ అనేది చూసుకోండి ఒకసారి. సో, విలేజెస్ నుంచి మనకు కరివేపాకు కానివ్వండి, ఎండిన ఉసిరికాయలు, మందార పువ్వులు, ఆకులు ఇలాంటివి తెప్పించుకోవచ్చు. గోరింటాకు మనకు విలేజెస్ నుంచి తెప్పించుకున్నామనుకోండి, చక్కగా చేసుకోవచ్చు. లేదా విలేజెస్ వాళ్ళైతే ఎంచక్కా తోటలాగా వేసుకొని ఇవన్నీ కూడా మనమే చెట్లు పెంచుకున్నామంటే అస్సలు ఖర్చనేది ఉండదు. మనం ప్రొడక్ట్‌కి పెట్టే ఖర్చుల్లో ఇదే మాక్సిమం ఖర్చనమాట. ఇంక ప్రాసెస్ మన కూలి అంటే మనం వేసే పనికి, మనం చేసే పనికి ఎన్ని గంటలు మనం స్పెండ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ ఎంత తయారైంది, ఎన్ని గంటలు పట్టింది, ఎంత ఖర్చు పెట్టామనే దాన్ని బట్టి మీరు ఒక ప్రైస్ నిర్ణయించుకొని బయట మార్కెట్‌లో ఉన్న ప్రైసెస్ కన్నా కూడా ఒక రూ. 10 తక్కువకే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. మంచిగా పుంజుకుంటూ పోయింది అంటే బిజినెస్ చక్కగా మన ప్రొడక్ట్స్ వెతుక్కుంటూ కస్టమర్స్ వస్తారు. సో, అదే అండి. ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా అండి చాలామంది ఆడవాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంట్లో తయారు చేసుకొని అమ్ముకుంటున్నారు. సో, కావాలంటే మీకు డౌట్ ఉంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ హోమ్‌మేడ్ హెర్బల్ సోప్స్. ఈ సోప్స్ కూడా అండి పసుపుతో తయారు చేసినవి. పసుపు, చందనం కలిపి సోప్స్ తయారు చేస్తున్నారు. ఇంట్లోనండి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ అని మనకు సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. అవి తెచ్చుకుంటే ఇంట్లోనే చక్కగా మన చుట్టూ ఉన్న వాటితోనే ఇప్పుడు వేపాకుతో తయారు చేయొచ్చు. ఫ్రూట్ సోప్స్ అండి పపయ్య గాని అంటే బొప్పాయి పండుతో, ఆరెంజ్‌తో, టమాటోతో, అలోవెరాతో ఇట్లా రకరకాల సోపులు ఇంట్లోనే తయారు చేసుకొని చిన్నపాటి సింథటిక్ మౌల్డ్స్ మనం తెచ్చుకుంటే చాలండి. రకరకాల షేపుల్లో మనమే ఇంట్లో తయారు చేసుకొని అమ్మొచ్చు. జస్ట్ వాటికి పాలిథీన్ కవర్‌తో ప్యాకింగ్ చేసి అమ్మేయొచ్చు. ఈటినే మనం సూపర్ మార్కెట్స్ కూడా వేయొచ్చు. ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసే నేచురల్ సోప్స్. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. ఇవన్నిటి కూడా మార్కెటింగ్ ఇంపార్టెంట్. మనం తయారు చేసేది గొప్పతనం కాదు. పెట్టుబడి పెట్టడం గొప్పతనం కాదండి. మార్కెటింగ్ కాబట్టి మీ సర్కిల్ పెంచుకోండి. వాట్సాప్‌తో మీరు మెసేజ్ పాస్ చేయండి. నా దగ్గర ఈ ప్రోడక్ట్ తయారవుతుంది. నేను ఇది అమ్ముతానని చెప్పి అందరికీ తెలియచేయండి. అన్ని వీడియోస్‌లో చెప్పినట్లుగా మీరు డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నారనుకోండి. గ్రూప్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చిన్నపాటి షోరూమ్స్‌కి అంటే చిన్నపాటి సూపర్ మార్కెట్స్‌కి, చిన్న చిన్న కిరాణా షాపులకి వెళ్లి ఇలాంటి సోపులు మా దగ్గర దొరుకుతాయి అని చెప్పి మాట్లాడి మార్కెటింగ్ మీరు కనుక చేసుకున్నట్లయితే ఒక 6 నెలలు, సంవత్సరం పాటు అండి రోజుకి ఒక 2, 3 గంటలు లేదా 5 గంటలు మీరు కష్టపడి మార్కెటింగ్ చేసుకుంటే తరువాత ఆర్డర్స్ అనేది మనకే వస్తాయి. మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు, విజిటింగ్ కార్డ్స్ ఇవ్వచ్చు. అట్లా పెంచుకోవచ్చు. మీరు ఎవరిని అప్రోచ్ అయినా కూడా మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి రండి. సో, అట్లా మనకు ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఏది కూడా మనం కష్టపడి పైకి రావాలి అనుకున్నప్పుడు మనం కూడా అన్నిట్లో ఆచితూచి అడుగు వేయాలండి. ఏది ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. వీటిలో ఏ రకమైన బిజినెస్ మీరు చేయాలన్నా కూడా ముందుగా ఒక 2, 3 నెలల పాటు గ్రౌండ్ వర్క్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను. గ్రౌండ్ వర్క్ చేస్తే అందులో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ ఏ ప్రొడక్ట్స్ దొరుకుతాయి? మనకెక్కడ హోల్‌సేల్‌గా దొరుకుతాయి? మనం మన వస్తువుని ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు? ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు? అనేవన్నీ కూడా మీకొక ఐడియా వచ్చిందనుకోండి. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తే 100కి 100% సక్సెస్ అనేది చూడొచ్చు. లేదు ఫుడ్ ప్రొడక్ట్స్ మీరు కొంచెం వంటలు బాగా చేస్తారు అనుకుంటే వడియాలు పెట్టడం, అప్పడాలు పెట్టడం లేదా మసాలా పొడులు వరకే ఇప్పుడు చికెన్ మసాలా, ఫిష్ మసాలా, మటన్ మసాలా ఇట్లా వెజిటబుల్ మసాలా ఇట్లా లేదంటే పచ్చళ్ళు, కారపు పొడులు ఇప్పుడు పప్పుల పొడులు అని ఆ పొడి, ఈ పొడి, నువ్వుల పొడి ఇట్లా ఉంటాయి కదండీ! ఇట్లా రకరకాల పొడులు. అంటే ఫుడ్ ప్రొడక్ట్స్‌కి ఎప్పుడు కూడా మంచి డిమాండ్ ఉండేటటువంటి మంచి బిజినెస్ ఐడియా అండి ఇది కూడా. సో, ఇంకా లేదు కర్రీస్ పాయింట్. మీకు కర్రీస్ పాయింట్ ఎక్కువగా అంటే సిటీస్‌లో ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళనుకోండి, వాళ్ళకొచ్చి మళ్ళీ కర్రీస్ నైట్ టైమ్ చేసుకోవడానికి వీలు పడదు. లేదా ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చి చేసుకోవడానికి వీలు పడదన్న వాళ్ళు కర్రీస్ బాగా
ప్రిఫర్ చేస్తారు. ఒక 3-5 రకాలు మీరు కర్రీస్ చేయగలిగితే హ్యాపీగా ఇది ఒకరే చేయాలని లేదండి. మీ డ్వాక్రా గ్రూప్‌లో వాళ్ళు 2-3 ఆడవాళ్ళు కలుసుకొని కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. పెట్టుబడి ఈక్వల్‌గా షేర్ చేసుకోండి. వచ్చిన ఆదాయం ఈక్వల్‌గా షేర్ చేసుకోండి. నమ్మకంగా ఉండండి. అట్లా మీరు చేసుకున్నారనుకోండి చాలా మంచి బిజినెస్ అండి. కర్రీస్ పాయింట్ కూడా. లేదు బేకరీ పాయింట్ ఇంట్లోనే మీకు కొంచెం ప్రెమిసెస్ ఉండింది అంటే కేక్ తయారు చేసుకోవడం, ఇంట్లోనే బిస్కెట్స్ తయారు చేయడం, చాక్లెట్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. చాక్లెట్స్ అంటే మనకి చాక్లెట్ పౌడర్ కూడా మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. కేజీ, 2 కేజీలు, 5 కేజీలు ఇట్లా వాడి తయారీకి అంటే స్టార్ షేపు, హార్ట్ షేపు, రౌండ్ షేపు, ఓవల్ షేప్‌లో ఇట్లా మౌల్డ్స్ దొరుకుతాయి. చక్కగా ఈ చాక్లెట్స్ కూడా ఇంట్లో తయారు చేసి మనం కలర్ వ్రాపర్స్‌లో చుట్టి ఇంత అని ప్రైస్ పెట్టి సూపర్ మార్కెట్స్‌కి వేయొచ్చు, కిరాణా షాపులకి వేయొచ్చు. లేదు చాక్లెట్స్ మీ దగ్గరే తయారవుతున్నాయంటే ఏదైనా ఫంక్షన్స్ అట్లా వచ్చినప్పుడు మీ దగ్గరే డైరెక్ట్‌గా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే హోల్‌సేల్‌గా మీరు వేస్తారు కాబట్టి. ఇట్లా మనకి బిజినెస్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీకు తెలియడం అంటే మీకు ఏం తయారు చేయడం రాకపోయినా కూడా బోలెడు ఛానెల్‌లు, బోలెడు వీడియోస్ రకరకాల భాషల్లో కూడా ఉన్నాయి ఈ వీడియోస్. ఒకసారి చూడండి. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆన్‌లైన్‌లోనే మనకు యూట్యూబ్‌లోనే చాలామంది ఇట్లా క్లాసెస్ రన్ చేస్తాము. మీకు బిజినెస్ ఐడియాస్ చెప్తామని చెప్పి ఇట్లేనండి. ఇట్లా యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. అంటే మీకు 5,000 అని, 10,000 అని, 20,000, 30,000 అట్లా కట్టించుకొని ఏదో బిజినెస్ ఐడియాస్ చెప్తాము. మంచిగా రన్ అవుతుందండి. సేమ్ ఇలాంటి ప్రొడక్ట్సే గురించే 1, 2 రోజులు మీకు జూమ్ క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అవన్నీ కూడా నేను తెలుసుకునే చెప్తున్నాను. ఎవరు కూడా మోసపోకండి. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే ఆన్‌లైన్ క్లాసెస్ మనకి ఉన్నాయి. ఫ్రీగానే వీడియోలున్నాయి. సో, యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ చూడండి. లేదంటే బుక్స్ మార్కెట్‌లో దొరుకుతాయి మీకు. ఇందులో ఏ ప్రొడక్ట్ తయారు చేయాలన్నా, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వాటికి సంబంధించిన బుక్స్ చక్కగా మేకింగ్ అనేది బుక్స్ ఉన్నాయి మార్కెట్‌లో. లేదా గూగుల్‌లో మీరు టైప్ చేసినా కూడా పలానా కర్రీ ఎలా చేయాలనేది మీరు హ్యాపీగా తెలుగులో చదువుకోవచ్చు, హిందీలో చదవచ్చు, ఇంగ్లీష్‌లో చదువుకోవచ్చు. మీకు పేజెస్‌గా ఒక లెసన్ లాగా ఉంటుంది. అట్లయినా చేసుకోవచ్చనమాట. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. ఏదో మీరు బిజినెస్ చేయాలని చెప్పి ఆన్‌లైన్ బిజినెస్ ఇంటి దగ్గర నుంచే చేసుకునే బిజినెస్ అని చెప్పి ఏదేదో చెప్పిన మాటలకి అట్రాక్ట్ అయిపోయి వేలు మీరెక్కడో బయట నుంచి అప్పు తెచ్చి అయితే మాత్రం కట్టి చేయకండి. యూట్యూబ్‌లోనే బోలెడు ఛానెల్లున్నాయి. సో, యూట్యూబ్‌ని బాగా వాడుకోండి. నేను చెప్పే సలహా. సో, మీకు ఏ ఐటెమ్ కావాలన్నా, ఎలాంటి బిజినెస్ చేయాలన్నా, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలన్నా కూడా చక్కగా బోలెడు వీడియోస్ చూడండి, గ్రౌండ్ వర్క్ చేయండి. మీ చుట్టుపక్కల ఎలాంటి బిజినెస్ పెడితే జరుగుతుందో దాని మీద కొంచెం అవగాహన పెంచుకోండి. ఆ తర్వాతని మీరు స్టార్ట్ చేయండి బిజినెసు. సో, ఇవన్నీ కూడా అండి మన సబ్స్క్రైబర్స్ కూడా 2, 3 కామెంట్స్ పెడుతూ ఉంటారండి అప్పుడప్పుడు. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో ఒక ఆవిడైతే మనకి కారప్పొడులు, ఈ పచ్చళ్ళు ఇవి తయారు చేసి అమ్ముతున్నారు. ఒక ఆవిడైతే బేకరీ. ఇంట్లో నుంచే కేక్సు, బర్త్‌డేస్‌కి వాటికి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అట్లా చేస్తారు. బిస్కెట్స్ కూడా అండి చాలా ఈజీ అండి. ఒకసారి వీడియోస్ చూడండి. మనకవేమి పెద్ద బ్రహ్మాండం ఏది కాదండి. ఇప్పుడు చెప్పిన బిజినెస్ ఐడియాస్‌లో ఏది మీరు చేయలేనిది కాదు. ప్రతి ఒక్కరు మీరు చేయగలరు. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఉండాలి. మనం కూడా జీవితంలో ఎదగాలి అనే కసైతే ఖచ్చితంగా ఉండాలి. సో, డిపెండర్‌గా ఉండకండి. ఫినాన్షియల్‌గా ఆడవాళ్ళు ఎదగాలి. ఇప్పుడున్న లైఫ్ కంటే కూడా బెటర్ లైఫ్ ఒక 5 ఏళ్ల తర్వాతనో, 10 ఏళ్ల తర్వాతనో మన లైఫ్ అనేది పూర్తిగా మారిపోవాలి అంటే ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎవ్వరి మీద ఆధారపడకండి. ఎవరిని చేయి చాపి డబ్బులు అడక్కండి. అంటే ఆడవాళ్ళందరూ కూడా చదువు ఉన్నా లేకపోయినా నేను ప్రతి వీడియోలో చెప్పేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా స్వతంత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. హస్బెండ్‌కు ఎంతైనా సాలరీ ఉండొచ్చు. బట్ మీరు ఒక ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు జీవితంలో ఏదో ఒక రోజు మనకు కూడా మంచి పేరు, మంచి గుర్తింపు, మీ కష్టానికి తగ్గ ఫలితం రానే వస్తుంది. సో, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ సఫర్ అయ్యేది ఒక్క డబ్బు విషయంలోనే కదా! కాబట్టి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఆడవాళ్ళందరూ కలిగి ఉండాలనేది నా కోరికండి. సో, మీ అందరిని కూడా నేను మోటివేట్ చేయాలనేదే నా ప్రధాన ఉద్దేశము. సో, నేను కూడా యూట్యూబ్ ఎందుకు ఛానల్ పెట్టుకున్నానంటే, మనము ఎదగాలి. మనం వీడియో చేస్తున్నందుకు మన వీడియో చూసి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక 100 మంది మన వీడియో చూసారనుకోండి, వాళ్ళలో ఏ ఒక్కరు ఇన్‌స్పైర్ అయ్యి చక్కగా తీసుకొని వాళ్ళ లైఫ్‌ని కొంచెం ఇట్లా మోల్డ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు డెవలప్ అయితే ఆ సంతోషమే వేరు కదండీ! అక్క నేను ఇప్పుడు మన ఛానల్‌లోనే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. ఒక 4, 5 మెంబర్స్. మీరు చెప్పిన తర్వాత మేము మనీ సేవింగ్స్ చేసుకుంటున్నాము, గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటున్నాము. మీరిచ్చిన బిజినెస్ ఐడియా నేను ఫాలో చేస్తున్నాను అని ఒక ఆవిడైతే హెర్బల్ ఆయిల్, ఒక ఆవిడైతే కేక్స్, ఇంకొక ఆవిడ ఆహ్, ఏదది పొడులు, పచ్చళ్ళు, పొడులు. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. సో, ఏదో ఒకటి సీరియస్‌గా తీసుకోండి. మీరు చేయగలిగిందే తీసుకోండి.
మీరు ఏదైతే చేయగలరో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ బాగా ఉందో ఆ కాన్సెప్టే తీసుకోండి. ఇష్టం లేనిది బలవంతంగా ఎప్పుడు చేయకండి. తెలియనిది అస్సలు చేయకండి. తెలుసుకోండి, ఇష్టమైంది తీసుకోండి కాన్సెప్టు. మంచిగా దాన్ని 100కి 100% దాని మీద మీరు కృషి పెట్టండి. కృషి చేయండి, ఇంట్రెస్ట్ పెట్టండి. తప్పకుండా మీరందరూ కూడా మంచిగా ఫినాన్షియల్‌గా ఎదుగుతారు. నాది గ్యారంటీ. సో, కొంచెం కష్టపడాలి. మనం ఎప్పుడూ కూడా ఒక సంకల్పం అనుకుంటే దాన్నెప్పుడు మర్చిపోకూడదు. గుండెల్లో ప్రతి నిమిషం మనకి గుర్తు చేస్తూ ఉండాలి. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవ్వరైనా ఎలాంటి బిజినెస్ అయినా కూడా సక్సెస్ అవుతారు. సో, కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఒక నెల కావచ్చు, ఒక 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. బట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక నమ్మకం, సంకల్పం ఇవి 2 దృఢంగా ఉండాలి. ఓకేనా? సో, ఈ బిజినెస్ ఐడియాస్ అయితే మీకు నచ్చినవి ఫాలో చేయండి. మీ అభిప్రాయం ఏదన్నా అంటే మీరేమన్నా అనుకుంటే కామెంట్స్‌లో అయితే పెట్టండి. ఇంకొన్ని మరిన్ని నేను బిజినెస్ ఐడియాస్ మంచి మంచివి ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేవే కాబట్టి నేను చెప్తున్నానండి. మనం చేయలేనివి కాదు. మనం ఎఫర్ట్ చేయలేనివి కాదు. కాబట్టి ఈజీగా ఉన్నవి ప్లస్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మంచిగా సక్సెస్ అయ్యేటటువంటి బిజినెస్ ఐడియాస్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు కావాలి మన ఛానల్ నుంచి మీకు అనుకుంటే మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే బెల్ ట్యాప్ చేయగానే మీకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే గనక ఏ వీడియో కూడా మన ఛానల్ నుంచి పోస్ట్ అయ్యే ఏ వీడియో కూడా మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.